అక్రమ చొరబాటుదారులకు కౌంట్డౌన్ నడుస్తోంది. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఫేక్ ఆధార్ కార్డులతో దేశంలో దొంగచాటుగా తిరుగుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షాక్ ప్రభావం చూపిస్తోంది. కేవలం 35 సెకండ్లలో ఏ వ్యక్తి నేర చరిత్రుడో, ఎవరు అక్రమ చొరబాటుదారుడో తేల్చేసే సాంకేతికత పరిజ్ఞానం పనిచేస్తోంది. జాతీయ భద్రతలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించిన అభిజ్ఞాన్ యాప్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. కేవలం 35 సెకండ్లు చాలు. ఎవరు మన దేశంలో అక్రమంగా చొరబడ్డారు, ఏ వ్యక్తి నేర చరిత్ర కలిగి అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ రూపొందించిన ఈ మొబైల్ యాప్ పేరు అభిజ్ఞాన్. దీన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దాదాపు నెల రోజుల క్రితం ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సులో అమిత్ షా ఈ యాప్ను ఆవిష్కరించారు. దీని పనితీరు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ శక్తివంతమైందిగా రుజువవుతోంది. పోర్టబుల్ పరికరాలతో ఫీల్డ్లోనే వ్యక్తుల వేలిముద్రలను స్కాన్ చేసి సెకన్లలోనే జాతీయ డేటాబేస్తో సరిపోల్చుకోవచ్చు. స్మార్ట్ ఫోన్కు అనుసంధానించిన చిన్న స్కానర్ ద్వారా 1.3 కోట్లకు పైగా అనుమానితులు, దోషుల రికార్డులతో సరిపోల్చి దాదాపు 35 సెకన్లలోనే ఆ వ్యక్తి నేర చరిత్ర ఎలాంటిదో తెలియజేస్తుంది ఈ యాప్. మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి దోషులను వారి రికార్డులతో సహా పట్టిస్తుంది. అభిజ్ఞాన్ యాప్ ఒంటరిగా పనిచేయదు. ఇది 3 భారీ డిజిటల్ వ్యవస్థలతో ముడిపడి ఉంటుంది. నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ NAFIS ని 2022లో ఎన్సీఆర్బీ ప్రారంభించింది. ఈ కేంద్రీకృత బయోమెట్రిక్ డేటాబేస్లోని నేర అనుమానితులు, అరెస్టైన వ్యక్తులు, దోషులు, జైలు ఖైదీల వేలిముద్రలను భద్రపరిచి ఉన్నాయి. అభిజ్ఞాన్ యాప్ను దీని పోర్టబుల్ వెర్షన్గా అధికారులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ CCTNS అనేది దేశవ్యాప్తంగా FIRలు, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్షీట్లతో అనుసంధానమైన నెట్వర్క్. దీని కవరేజ్ 100% చేరుకుందని, అంటే 17,840 ప్రాంతాలకు 37,86,00,000 FIRల డేటాబేస్ తమ వద్ద అందుబాటులో ఉందని అమిత్ షా పేర్కొనడం విశేషం. అలాగే 26/11 ముంబై దాడుల అనంతరం రూపొందించిన జాతీయ నిఘా వేదిక వివిధ ఏజెన్సీల డేటాను కూడా నాట్ గ్రిడ్ ఏకీకృతం చేస్తుందన్నమాట. నేరస్తులను గుర్తించడానికి, శిక్షించడానికి వేలిముద్రల రికార్డులను మించిన ఆయుధం లేదని, నేరాన్ని అణచడంలో బలం కంటే శాస్త్రీయ ఆధారమే అతిపెద్ద ఆయుధమని కేంద్రం భావిస్తోంది. అభిజ్ఞాన్ యాప్ ఏర్పాటును నేరాలు జరిగాక పట్టుకోవడానికే కాక, నేరం జరగక ముందు నిరోధించడానికి కూడా వినియోగిస్తామని కేంద్రం ఇప్పటికే విడమరిచి ప్రకటించింది. అంటే దీని లక్ష్యం ప్రివెంటింగ్ పోలీసింగ్ అని క్రైమ్ విభాగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీధుల్లోనే చెకింగ్ అనే ఆప్షన్ ద్వారా అభిజ్ఞాన్ యాప్కు ప్రత్యేకత చేకూరుతోంది. ఇది కేవలం అరెస్టైన వారికే పరిమితం కాదు. పోర్టబుల్ స్కానర్ల ద్వారా పోలీసులు వీధుల్లోనే సాధారణ పౌరులను ఆపి వారి బొటనవేలు ముద్రలు తీసుకుని ఎన్సీఆర్బీ డేటాబేస్తో పోల్చి చూసే అవకాశం లభించింది. ఈ అధికారానికి చట్టబద్ధమైన ఆధారం 2022 నాటి క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టమే. ఈ చట్టం ప్రకారం వేలిముద్రలు, అరచేతి ముద్రలు, ఐరిస్, రెటీనా స్కాన్లు, ఫోటోలు, జీవ సంబంధ నమూనాల వంటి బయోమెట్రిక్ కొలతలు సేకరించే పవర్ అధికారులకుంది. అయితే దీనిపై న్యాయ నిపుణుల నుంచి పలు రకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అరెస్టు కాని, దోషిగా తేలని, ఏ నేరంతో సంబంధం లేని సాధారణ పౌరుల వేలిముద్రలు సేకరించడం చట్టబద్ధమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. న్యాయ నిపుణుల విశ్లేషణతో నాట్ గ్రిడ్, CCTNS, NAFIS వంటి వ్యవస్థలు స్పష్టమైన చట్టబద్ధత లేకుండానే గణనీయమైన స్థాయిలో పనిచేస్తున్న నిఘా వ్యవస్థలుగా అభివర్ణిస్తున్నారు కొందరు నిపుణులు. అయితే ముంబైలో జరిగిన 26/11 దాడులు కానీ, గతేడాది పహల్గాంలో జరిగిన దాడుల్లాంటివి కానీ సంభవించినప్పుడు ఇలాంటి ఏర్పాట్లు మినహా గత్యంతరం లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ యాప్ ఎందుకు ఇంత కీలకమనేది అర్థం కావాలంటే కొన్ని కేసులను కూడా పరిశీలించాలి. కొద్ది రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యూపీ, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి రోహింగ్యా, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులకు కొత్త గుర్తింపులు కల్పించేందుకు ఆధార్, పాన్, పాస్పోర్టు వంటి నకిలీ పత్రాలు తయారు చేసే ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టు గుర్తించింది.
సరిహద్దు జిల్లాల ద్వారా బెంగాల్ మీదుగా అక్రమంగా ప్రవేశించే బృందాలకు ఒక గ్రూప్ సాయం చేస్తే మరో గ్రూప్ దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపే ముందు వారి పత్రాలు సిద్ధం చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. ఈ మొత్తం నెట్వర్క్లో ఎఫ్సిఆర్ఏ నిధులు దుర్వినియోగం కోణం కూడా ఉందని వారి దర్యాప్తులో తేలింది. ఇది కేవలం ఒక్క సంఘటనే కాదు. గతంలో ఢిల్లీ పోలీసులు ఒక హత్య కేసు దర్యాప్తులో భాగంగా బయటపెట్టిన నెట్వర్క్లో 21 ఆధార్ కార్డులు, 4 ఓటర్ ఐడీలు, 8 పాన్ కార్డులు బంగ్లాదేశీల కోసం సిద్ధం చేసినట్టు గుర్తించారు. యూపీ ఏటీఎస్ కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ల కోసం నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసే అంతరాష్ట్ర రాకెట్ను ఛేదించి 10కి పైగా రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ చురుగ్గా పనిచేస్తున్నట్టు గుర్తించింది. తమిళనాడు, కర్ణాటక, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కూడా ఫేక్ ఆధార్లతో పట్టుబడిన బంగ్లాదేశీల కేసులు వరుసగా వెలుగులోకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అభిజ్ఞాన్ యాప్ నానాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో అర్థమవుతుంది. అక్కడక్కడ నేరస్తులను, అనుమానాస్పదమైన వారిని తక్షణమే గుర్తించి నిర్ధారించే సామర్థ్యం, నకిలీ పత్రాలతో దొంగచాటుగా జీవిస్తున్న వారిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఇందులో ఉండే పాజిటివ్ అంశాలను ఓసారి పరిశీలిస్తే ఇప్పటివరకు లేని ఒక పటిష్టమైన టెక్నికల్ సిస్టమ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందన్నమాట. నకిలీ ఆధార్, ఫేక్ ఐడీలతో దేశంలో దాక్కుని ఉన్న అక్రమ చొరబాటుదారులను క్షేత్రస్థాయిలో గుర్తించే వేగవంతమైన సాధనం లభించిందన్నమాట. మరోవైపు మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో పదే నేరం చేస్తున్న వారిని తక్షణమే పసిగట్టే వీలుంది. CCTNS 100% కవరేజ్తో అనుసంధానం కావడం వల్ల దేశవ్యాప్తంగా ఏకీకృత డేటాబేస్ అందుబాటులోకి వచ్చినట్టయింది. సరిహద్దు రాష్ట్రాల్లో, ముఖ్యంగా బెంగాల్, అస్సాం వంటి ప్రాంతాల్లో బోర్డర్ సెక్యూరిటీకి ఇది అదనపు బలంగా మారుతుంది. అయితే ఇందులో ఉన్న ఆందోళనకర కోణాలు కూడా ఉన్నాయి. నేర చరిత్ర లేని, అరెస్టు కాని సాధారణ పౌరుల వేలిముద్రలు తీయడం చట్టబద్ధమేనా అనే ప్రశ్న న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఇది గోప్యత హక్కులకు సంబంధించిన రాజ్యాంగపరమైన చర్చకు దారితీసే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వినిపిస్తోంది. డేటా నాణ్యత, సిబ్బంది శిక్షణ, చట్ట పరిమితులు పాటింపుపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమలు చేయడంలో లోపాలు గనుక ఉంటే దుర్వినియోగానికి అవకాశం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి టెక్నాలజీ అనేది ఓ ఆయుధంలా మారితే అది ఎవరి చేతిలో ఉందో, ఎలా వాడుతారో అనే దానిపైనే దాని విలువలు ఆధారపడి ఉంటుంది. అభిజ్ఞాన్ యాప్ దేశ భద్రతకు కొత్త కవచమా, లేక గోప్యత హక్కులకు కొత్త సవాలా? ఈ చర్చ ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, నకిలీ గుర్తింపులతో గుట్టు తెలియకుండా ఉండేవారు కేవలం 35 సెకన్లలోనే నిజం బయటపడే రోజులు వచ్చేశాయనేది మాత్రం ఖచ్చితం.